కరోనా తర్వాతన కరోనా అనేటటువంటిది వుహాన్ వైరస్, వుహాన్ అనేటటువంటి ల్యాబ్‌లో జరిగిన పరీక్షలు వాస్తవంగా అదొక బయో వెపన్ తయారు చేయడానికి చైనా, అమెరికా కలిసి చేసినటువంటి ప్రయోగం. మధ్యలో ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని ఆ ప్రయోగాన్ని ఆపిచ్చేస్తే చైనా సైలెంట్‌గా కొనసాగిచ్చేసింది. దాని ఫలితమే ప్రపంచం మొత్తాన్ని అది అది చేసే టైంలో లీక్ అయ్యడం వల్లనే ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ సృష్టించింది. అంటే భవిష్యత్తులో బాంబులేసి ప్రజల ప్రాణాలు తీయడం కాకుండా రోగాలు సృష్టించి ప్రజల ప్రాణాలు తీస్తూ దానికి మందులు వాళ్ళే కనుక్కొని తద్వారా ఇప్పుడు మనకు ఒక విషాన్ని ఎక్కిచ్చి ఆ విషం నుంచి నువ్వు చచ్చిపోబోతున్నావు ఇంకో గంటలోనో లేకపోతే ఇంకో 10 రోజుల్లోనో నీకు దానికి రెమెడీ నా దగ్గరే ఉంది అంటే 10 లక్షలైనా కోటి రూపాయలైనా అప్పు చేసైనా సరే బతకడం కోసం ట్రై చేస్తాడు కదా. అట్లాగా రోగాన్ని సృష్టించి రోగపు మందుల్ని అమ్మే ప్రయత్నమే చేస్తున్నారు ఈ మాఫియా అన్నటువంటి చర్చ జరిగినటువంటి సందర్భంలో జాగ్రత్తగా దాన్ని సైలెంట్ చేసేశారు. అటు అమెరికా పాత్ర ఉంది, ఇటు చైనా పాత్ర ఉంది అందులో. ఇప్పుడు తాజాగా చూస్తే రీసెంట్‌గా వస్తున్నటువంటి స్వైన్ ఫ్లూ జ్వరాలు వెనకాల కూడా ఏమైనా ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయా అన్నటువంటిది స్పెయిన్ ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించింది. ల్యాబ్ లీక్ ఏదైనా జరిగిందా అన్నటువంటి దాని మీదన చర్చిస్తోంది. ఏదైతే రీసెర్చ్ సెంటర్ బార్సిలోనా దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ దగ్గర జరిగినటువంటి లీక్ అన్నటువంటి దాని మీదన అనుమానిస్తోంది అన్నటువంటి విషయాన్ని ఆ కోణంలో దర్యాప్తుకి స్పెయిన్ ప్రభుత్వం ఆదేశించింది అన్నటువంటి విషయాన్ని అక్కడ మీడియా ఫోకస్ చేస్తోంది.